పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం అంటే ఎంత పెద్ద హీరోయిన్ అయినా సరే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాంటి అవకాశం యాంకర్ రష్మికి వచ్చినట్లు తెలుస్తుంది. మరి రష్మికి ప్రభాస్ నటిస్తున్న ఏ సినిమాలో అవకాశం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ రష్మి యాంకర్ కాకముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ షో ద్వారా బాగా ఫేమస్ అయింది. జబర్దస్త్లో యాంకర్ అనసూయ తర్వాత మళ్ళీ అంతటి గుర్తింపు సంపాదించుకుంది రష్మి. అనసూయ వెళ్లిపోయాక జబర్దస్త్కి రారాణిలా రష్మి పేరు తెచ్చుకుంది. కేవలం జబర్దస్త్ మాత్రమే కాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీ షోకు కూడా రష్మి యాంకరింగ్ చేస్తుంది. అయితే అలాంటిది రష్మి కేవలం షోలు మాత్రమే కాకుండా పలు సినిమాల్లో హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తుంది. అలా రష్మి ఇప్పటి వరకు కరెంట్, హోలీ, ప్రస్థానం, బిందాస్, నెక్స్ట్ నువ్వే, తను వచ్చేనంట, రాణిగారి బంగ్లా వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసింది. అలాగే గుంటూరు టాకీస్, బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమాలో హీరోయిన్గా కూడా నటించింది. ఇక యాంకర్ రష్మికి మంచి పేరు తెచ్చిన సినిమా గుంటూరు టాకీస్ అనే చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చాలా బోల్డ్గా సిద్ధు జొన్నలగడ్డతో కలిసి నటించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ దశ ఇన్నాళ్లకు తిరిగినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా రష్మి గౌతమ్ అభిమానులకు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అదేంటి అంటే రష్మి గౌతమ్కి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో అవకాశం లభించినట్టు కనిపిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ 2 సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో రష్మి గౌతమ్కి ఒక కీలక పాత్ర ఇచ్చారట ప్రశాంత్ నీల్. అయితే ఈ పాత్రలో రష్మి గౌతమే సెట్ అవుతుందని, ఆమెకు తగ్గట్టుగానే ఈ పాత్ర ఉంటుందని, అందుకే ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. వార్త బయటకు వచ్చినప్పటి నుంచి రష్మి గౌతమ్ ఫ్యాన్స్ అయితే మాత్రం తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఇంకోవైపు నుంచి రష్మి గౌతమ్కి సలార్ 2లో అవకాశం వచ్చినట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అదంతా ఫేక్ న్యూస్ అంటూ కొట్టిపారేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. రష్మికి ప్రభాస్ సినిమాలో అవకాశం రావడం ఏమిటని కామెంట్లు కూడా పెడుతున్నారు. కానీ మరి కొంతమంది ఏమో రష్మికి ఎందుకు అవకాశం రాకూడదు, జవాన్ సినిమాలో సిరి హనుమంతుని తీసుకోలేదా, అలాగే దేవరా సినిమాలో చైత్రారాయని తీసుకోలేదా, మరి రష్మిని సలార్ 2లో తీసుకుంటే తప్పేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ సలార్ 2లో రష్మికి నిజంగానే అవకాశం రావాలని మాత్రం ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. మరి చూడాలి రష్మికి ప్రభాస్ సినిమాలో అవకాశం వచ్చిందా లేదా అనే వార్తల్లో ఎంత నిజం ఉందో. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే రష్మి దశ తిరిగినట్టేనే అభిమానులు కమెంట్ చేస్తున్నారు. ఈ వార్త నిజమా కాదా మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.